పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. విమర్శలకే ప్రతి విమర్శలు చేసుకుంటూ మేమే గెలుస్తాం అంటూ కూడా ఇక్కడ ప్రతి పార్టీలు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇంకా భిన్నంగా వైసీపీ చూసుకున్నట్లయితే ఇంకా కొత్త వ్యక్తులను అయితే తెర మీద తీసుకొచ్చి గుర్రాలనే గెలిపించాలనే నేపథ్యంలో ఒక పాములు కలుపుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్త వ్యక్తులకు కూడా ఇక్కడ ఛాన్స్ ఇస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే కొత్త వ్యక్తి మనకి తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఇంకా కృష్ణా జిల్లా అయినటువంటి పామర్ నియోజకవర్గం నుంచి కొత్త పేరు అయితే తెర మీదకి వస్తుంది. ఇంకా ప్రొఫెసర్ గోవాడ వీర్రాజు ఈయన మనతోనే ఉన్నారు. ఇంకా మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక జీవిత విశేషాలతో వైసీపీ పార్టీలోకి పిలుపు వచ్చిందంటూ కూడా తెలుస్తుంది. ఇంకా ఇతర పార్టీల్లో కూడా ఏమన్నా అవకాశం ఉందా, ఎటువంటి పార్టీ నుండి ఈయన బరిలో నిలబడనున్నా ఇంకా రాజకీయ అరంగేట్రం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యం గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో అయితే చక్కర్లో కొడుతున్న పరిస్థితి. మరి సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పటికే మీ పేరైతే తెర మీదకి వస్తుంది. ఇంకా వైసీపీ నుంచి పామరు నియోజకవర్గం నుంచి కన్ఫర్మ్ అయిందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లో కొడుతున్న పరిస్థితి. ఏంటి మీరేమంటారు దాని మీద? నిజంగానే అటువంటి ఏమన్నా పిలుపు ఏమన్నా వచ్చిందా ఏంటి వైసీపీ నుంచి? నిజానికి నేను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నాను. నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను, ఏ రాజకీయ పార్టీతోనూ నిజానికి నాకు ఇప్పటికీ మెంబర్షిప్ లేదు. అయితే రాజకీయాల పట్ల నాకు ఒక ఆసక్తి ఉంది. నేను స్వతహాగా అంబేద్కర్ రైట్ని, అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నవాడిగా ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్థం చేసుకున్న తర్వాత రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అని భావించిన వాడిని నేను. సో ఆ ఉద్యమంలో భాగంగా రాజకీయాలకు రావాలి అనే ఆలోచన అయితే ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పార్టీలు లేదా జరుగుతున్న ఈ ప్రచారం అది రాజకీయ పార్టీల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, మీరు ఇప్పుడు ప్రొఫెసర్గా అయితే ఏయూ యూనివర్సిటీలో అయితే కొనసాగుతున్న పరిస్థితి. మీరు మొదటి నుండి అంటే బాల్యం నుంచి ఒక ప్రొఫెసర్ ఇప్పటి వరకు కూడా ఒక జర్నీ ఏ విధంగా మౌలింది, ఎట్లా? మాది వాస్తవానికి కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర ఉన్న రాయవరం గ్రామం నేటివ్ ప్లేస్. అయితే మా తల్లిదండ్రులు కృష్ణా జిల్లాలోనే కలిదిండి మండలం సంతోష్పురం అనే ఒక కుగ్రామంలో సెటిల్ అయ్యాము మేము. నేను బాల్యం అయితే చదువుకున్న రోజుల నుంచి కూడా కనీసం నేను ఇంజనీరింగ్ అయిపోయే వరకు కూడా మా ఊరికి కరెంట్ లేదు, అలాగే రోడ్డు కూడా లేదు, బస్ సౌకర్యం కానీ రవాణా సౌకర్యం లేదు. తుమ్మ చెట్లు అంటారు, మీకు ఐడియా ఉందేమో, ముళ్ళు ఆ తుమ్మ ముళ్ళతోనూ కనీస రోడ్లు లేకుండా ఇల్లు లేని పరిస్థితి చాలా. అంటే ఐ రైజ్డ్ ఫ్రమ్ ది స్క్రాచ్. అట్లాంటి పల్లెటూరు, మారుమూరు పల్లెటూరు, ఆ గ్రామాల నుంచి కూడా మొదటిగా బహుశా మా ఊరు నుంచి ఎదిగి నేను చదువుకుని ఈ స్థాయికి వచ్చిన మొదటి తరం నాది. మా ఊర్లో స్కూల్ లేక ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్ తర్వాత స్కూల్ లేకపోతే చదివించే అవకాశం లేక నేను స్కూల్ డ్రాప్ అవుట్ని పక్క ఊర్లో అప్పర్ ప్రైమరీ స్కూలు 6th 7th స్టార్ట్ చేయడం కోసం ఆ ఊరు సర్పంచి, హెచ్ఎం చుట్టుపక్కల ఊర్లను ఎత్తుక్కుంటూ వచ్చే క్రమంలో నన్ను డ్రాప్అవుట్స్ని ఎత్తుక్కుని జాయిన్ చేశారు. ఆ తర్వాత లేని పరిస్థితుల్లో కైకలూరు హాస్టల్స్లోనూ, లేదా నా జీవితం అంతా హాస్టల్స్లోనే, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లేదా యూనివర్సిటీ. తర్వాత గీతం కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్, తర్వాత గీతంలో ఇంజనీరింగ్, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ, పిహెచ్డి, ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ, ఇవన్నీ చేశాను. ఇవన్నీ కూడా అన్ని జర్నీలో కూడా నేను సెల్ఫ్ మేడ్, స్వతహాగా సమాజాన్ని అర్థం చేసుకుని నా చిన్నతనం నుంచి కూడా సమాజంలో ఉన్న అసమానతల మీద కానీ అన్యాయాల మీద కానీ స్వతహాగా నా వ్యక్తిత్వం, నా పర్సనాలిటీ నేను ఓర్చుకోలేకపోయేవాడిని. ఒక మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాలని రకరకాల ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాను. మొదట్లో కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాను. తర్వాత అంబేద్కర్ని అర్థం చేసుకున్న తర్వాత
ఆ రాజకీయాలని అర్థం చేసుకోవడం, స్టడీ చేయడం మొదలుపెట్టాను. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది. ఓకే. ఇక్కడ బాల్యం నుంచి ఇప్పటి వరకు కూడా సాధారణ వ్యక్తి నుంచి మీరు యొక్క స్థాయికి అయితే సెటిల్ ఒక ప్రొఫెసర్గా మంచి జీతం కూడా తీసుకుంటూ కూడా ఉన్న పరిస్థితి. ఎందుకు అది వదిలేసి మరి రాజకీయంలోకి రావడం అని అంటే కంప్లీట్ డిఫరెంట్ ఇప్పుడైతే ఎందుకని రాజకీయం రావాలనుకున్నారు? నిజంగానే 2024 నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారా? అంటే నా జీవితం అంటే నేను మీకు ముందే చెప్పినట్టు అనేక కష్టాలు, అంటే పచ్చి పల్లెటూరు, అంటే సామాజిక వర్గ పరంగా కూడా ఏ సౌకర్యాలు, ఏ అవకాశాలు, ఆర్థికపరమైన అవకాశాలు లేని చోట నేను పుట్టి అనేక కష్టాలు పడి పొలం పనులు చేసి ఒక గేదెలను కాసి, అంటే ఒక విధంగా నా తండ్రి కూడా ఇదే కృష్ణా జిల్లాలో అంటే పాలేరులు అంటారు, పని చేయడం, నౌకరిగా ఉన్న పరిస్థితి. నా తల్లిదండ్రులు కష్టపడి చదివించడం, నేను అంటే ఈ ఈ కష్టాలన్నీ చూసిన తర్వాత ఒక సమాజంలో కష్టాలు కొంతమంది కష్టపడడం, కొంతమంది సుఖపడటం, ఇదేంటి ఇట్లాంటిది ఎందుకు? అందరూ మనుషులే కదా, బాధ అయితే అందరికీ బాధ ఉంటుంది కదా, సంతోషం అయితే అందరికీ సంతోషం ఉంటుంది. అట్లాంటి సమాజం కావాలని నాకు ఎందుకో తెలియదు, చిన్నతనం నుంచి అదే మనస్తత్వం. అందుకనే నేను రకరకాల ఉద్యమాలకి ఆకర్షితులై తర్వాత రాజకీయాలు. ఇప్పుడు నాకు కంఫర్టబుల్ లైఫ్. ఇప్పుడు ఒక ప్రొఫెసర్గా నాకు నేను మొదటగా ఐ షుడ్ థ్యాంక్ మై వీసీ సార్, వైస్ ఛాన్సలర్ గారికి. ఎందుకంటే నాకు అనేకమైన బాధ్యతలు, గౌరవాన్ని ఇచ్చారు. నేను అంబేద్కర్ ఆలోచన విధానం వల్ల నాకు ఒక పేరు, గౌరవం రావడంతో పాటు ఈ రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాక నేను ఇంకా కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాను. కానీ నేను ఇది నా వ్యక్తిగతమైన సౌకర్యాన్ని, సుఖాన్ని నేను ఎప్పుడూ కోరుకోలేదు. నేను ఎప్పుడూ ఈ రాష్ట్రంలో ఉన్న చాలామందికి తెలుసు, నేను ఎప్పుడూ సమాజ హితం. ఇప్పుడు కూడా నా లక్ష్యం అదే, సమాజాన్ని మార్చాలి. బలమైన ఆయుధం ఏంటి? రాజకీయాలు. రాజకీయాలు ఇతరుల చేతుల్లో ఉంచి, ఇతరుల్లో ఉన్నప్పుడు సమాజం కోసం మనం మార్పు ఏం తీసుకురాగలం అనేది ఉద్దేశం. అందుకని నా సొంత సౌకర్యాలని, నా కంఫర్ట్ నేను వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇక్కడ చూడాల్సింది, ఇప్పుడు వరకే మీరు మంచి శాలరీ తీసుకుంటూ కూడా పరోక్షంగా మీరు సేవ అయితే చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రత్యక్షంగా చేయాలని చూస్తే ఇక్కడ మీరు ₹1 ఇంకా అదనంగా బయట పెట్టే అవకాశమే కానీ వచ్చేది అవకాశం అయితే ఉండదు రాజకీయాలు అంటే. ఎందుకు, ఎట్లా చూడాలి మరి? రాజకీయంలోనే ప్రధానంగా రావడానికి చూస్తే ఎట్లా చూడాలి? ఇప్పటివరకు మంచి లైఫ్ అనిపిస్తున్నప్పుడు కూడా ప్రత్యక్షంగా అయితే సేవ చేయాలని అనుకుంటున్నప్పటికీ ఇంకా ఆస్తులన్నీ తరిగిపోయే అవకాశం కూడా లేకపోలేదు కదా, ఎట్లా చూస్తే? మన దేశంలోనే ఇదే రాజ్యాంగ పరిధిలో, ఇదే ఎన్నికల విధానంలో అనేక రకరకాల రాష్ట్రాల్లో రకరకాల వ్యక్తులను చూసాం. మనం కాన్షీరామును చూసాం, అదే సామాజిక వర్గం నుంచి వచ్చే. అట్లాంటి ₹1 లేకుండా ప్రజలు ఇచ్చారు. అంటే ఓటు నోటు ప్రజలు ఇచ్చారు. ప్రజలు విశ్వసిస్తే విశ్వసనీయత, ఈరోజు లేనిది సమాజంలో విశ్వసనీయత. ప్రజలు విసిగిపోయి ఉన్నారు. విశ్వసనీయత చాలా పెద్ద పెట్టుబడి. ప్రజలు నమ్మితే ప్రజలే డబ్బులు ఇస్తారు. వీళ్ళు ఇచ్చే ఆ రోజు ఎలక్షన్లో ఇచ్చే 500, ₹1000, 2000 వాళ్ళ జీవితాలను మార్చేస్తాయా? అది ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇప్పుడున్న రాజకీయాలను చూసుకున్నట్లయితే ఆ విధంగా లేదు, భిన్నంగా ఉంది కదా. మనీ వెచ్చించాల్సిన పరిస్థితి, 100 కోట్లు పెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఉంది కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి. ఏంటి అటువంటి ఆర్థికమైన బలంగా మీరు ఉన్నారా మరి? అంటే ఎన్నికల్లో వస్తున్నారంటే అదే నేను పూర్తిగా దానికి వ్యతిరేకం కూడా. అంటే డబ్బుతోనే రాజకీయాన్ని చూసేదానికి నేను వ్యతిరేకం. నిజానికి అసలు డబ్బులు ఎందుకు? ఓటేయడానికి డబ్బులు ఎందుకు? ప్రజాస్వామ్యం అర్థం ఏంటి? ప్రజాస్వామ్యం అత్యధికుల అభిప్రాయానికి విలువ ఇవ్వడం. ఎక్కువ మంది దేన్ని కోరుకుంటే అది జరగాలి. అది జరిగేటానికి మన అభిప్రాయం చెప్పడానికి డబ్బులతో పని ఏంటి? కాకపోతే కొంతమంది ఆ డబ్బులు రాజకీయాన్ని డబ్బుతో ముడిపడి ఉన్నదానిగా మార్చేశారు. ప్రజలు మనసులను అలా అలవాటు చేశారు. అలా కాకుండా ఇప్పుడు కేజ్రీవాల్ భిన్నమైన రాజకీయం, నేను ఇందాక చెప్పిన ఉదాహరణ కాన్షీరాము భిన్నమైన రాజకీయం. డబ్బులు ఇవ్వకుండా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను వ్యక్తిగా డబ్బులు ఇవ్వకుండా సక్సెస్ అవ్వడం, అంటే డబ్బులు ఇచ్చి రాజకీయం చేసే లెక్కైతే అసలు రాజకీయాల్లోకే రాం కదా. అంటే సమాజాన్ని మార్చాలి. ఇది అంటే నిజమైన ప్రజాస్వామ్యం, అంటే ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు ఉండాలి అని
నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. మీరు ఇప్పటికే వందలాది వేలాది యొక్క జీవితాలను అయితే తీర్చిదిద్దారు ఒక చదువు ద్వారా. ఇదే నేపథ్యం మీరు మరి రాజకీయంలో వస్తున్నారంటే ఇప్పుడు విమర్శలకు ప్రతి విమర్శలు రాజకీయ పరంగా కాకుండా ఒక వ్యక్తిగతంగా కూడా ఫోకస్డ్గా వెళ్తున్న విమర్శలు మీరు రాజకీయాల్లో వచ్చిన తర్వాత వాటిని తట్టుకునే విధంగా మరి ఉండగలుగుతారు, ఒక మేధావిగా ఉండేది. అంటే ఆ, మంచి ఏది, చెడు ఏది, న్యాయం ఏది, అన్యాయం ఏది అని ప్రజలకు ఆ విచక్షణ అయితే ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో భరిస్తున్నారు అంతే. న్యాయాన్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, మంచి వెనక నా జీవితకాలం నేను అనుభవించాను. నేను చాలా గర్వంగా, ఇంత ధైర్యంగా గర్వంగా బతకగలుగుతున్నాను అని అంటే కేవలం ఏంటంటే ప్రజల నుంచి వచ్చే మద్దతు. మీరు నమ్మరు, నాది 2 రోజుల్లో వైరల్ అవుతున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే మంచిని, నిజాయితీని నేను చాలా సందర్భంలో నిజాయితీ, మంచి ఎవరికి కావాలి, ఎవరు పట్టించుకుంటారు ఈ రోజుల్లో, అధికారం డబ్బులు ఉన్న వాళ్ళనే పట్టించుకుంటారు, వాళ్ళ వెనకాలే ఫాలో అవుతారు అనుకునేవాడిని. నాకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ నేను ఇదే అనుభవం. అంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, అంటే నేను ఊహించనంత స్పందన. ఎంతమంది అంటే నీలాంటి వాడు ఈ సమాజాన్ని మార్చడానికి అవసరం, నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మేమంతా మేము వెనకుంటాం. మీరు అన్నారు నేను వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దానని. నిజం. ఇక్కడ పామర్రు పరిశీలనకు రావడానికి కారణం అదే. నేను 20 సంవత్సరాలు ఇక్కడ సిద్ధార్థ ఏజీ&ఎస్సీ కాలేజీలో పనిచేశాను, కేసీపీ కాలేజీలో. 20 సంవత్సరాలు కూడా పేద విద్యార్థులందరికీ నేనంటే ఒక విధమైన అభిమానం. అంటే ఒక విధంగా నా కోసం ఏం చేయడానికైనా సిద్ధం అనమాట. అట్లాంటి విద్యార్థులు ఎందుకు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, సమాజానికి మంచి చేసేవాళ్ళని. అంటే నా ఫోన్ కాల్స్ మీరు వింటే నాకే ఆశ్చర్యం వేసింది, నాకు రికార్డ్ చేయాలనిపించింది. అంటే ఆ కాల్స్లో వాళ్ళు మాట్లాడే తీరు, అంటే మీలాంటి వాళ్ళు సమాజ హితం కోరుకుంటారు, మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం, సమాజం మొత్తం పతనం వైపు వెళ్ళిపోతుంది, మనం దాన్ని సంస్కరించాల్సిన మనుషులు చాలామంది మంచినే కోరుకుంటారు 90%. నేను మనుషులు కూడా మంచివాళ్ళే 90%. కొద్దిమంది ఉన్న 5-6% మనుషులు వాళ్ళు పాడు చేస్తారు సమాజాన్ని, మనుషుల్ని. నాకు ఆ విశ్వాసం ఉంది. నేను ఈ విమర్శలు, ప్రతి విమర్శలు మరి ఇప్పుడు ఉంటాయి. నేను ఎప్పుడు సామాజిక ఉద్యమాల్లో ఉన్నాను కదా, అలాగే సమాజంలో ఉన్నాను కదా, మరి నేను వాటన్నిటిని చూస్తూనే ఉన్నాను. అంత తేలిగ్గా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తుల జోలికి అంత తేలిగ్గా రారు. ఎవరైనా వస్తే, ఎవరన్నా విమర్శ చేయాలనో లేదు బ్యాడ్ చేయాలని చూస్తే వాళ్ళకు ఉన్న విలువ పోద్ది, సమాజం వాళ్ళ మీద చూపిస్తుంది ఆ వ్యతిరేకత. సార్, ఈ 2 days నుంచి ఏదైతే సర్క్యులేషన్ అవుతుందో ఒక సోషల్ మీడియా వేదిక, మీరు పామర్ నియోజకవర్గం నుండి వైసీపీ నుండి అభ్యర్థి అంటూ కూడా, ఏంటి నిజంగానే వైసీపీ నుంచి అసలు పిలుపు అనేది మీకు వచ్చింది? అసలు వైసీపీ నుంచి పిలుపు అంటే నన్ను ప్రముఖమైన నాయకులందరూ అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు చాలా కాలంగా గత కొంత సంప్రదింపులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే పర్టికులర్గా ప్రత్యేకంగా వైసీపీ నుంచి నాకు పిలుపు రావడం కానీ నేను వెళ్ళడం, నేను ఎవరిని కలవలేదు, ఇంతవరకు అది జరగలేదు. అయితే ఇది ఒక 2 days నుంచి అనూహ్యంగా అది వైరల్ అవుతూ ఉంది. అంటే మీరు కన్ఫర్మ్ అని అనుకుంటున్నారా ఈ నేపథ్యంలోనే వైరల్ అవుతుంది? అది ఆయా పార్టీ చేతుల్లో ఉంటుంది. నేను అది మనం చెప్పగలిగింది కాదు, చెప్పేది కూడా కాదు. అయితే ఇదే తరుణంలో మీరు మీ యొక్క అభిమానులు కూడా వైసీపీ మీద ఉన్న ఒక కాస్త వ్యతిరేకత వల్ల ప్రధాన కొన్ని అంశాల మీద వెళ్ళవద్దంటూ కూడా కొన్ని పోస్టులు అయితే రావడం, దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు, ఏంటారు? అంటే గత కొద్ది కాలంగా సహజంగా నేను నోటీస్ చేసింది ఏంటంటే రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకత అయితే వస్తుంది. మన దేశంలోనే అది సహజంగా రాజకీయాల్లో ఉండే సహజ లక్షణం. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ గవర్నమెంట్ ఒక అభిప్రాయం ఫామ్ అవుతుంది. అంటే మిగిలిన వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు, అన్ని ప్రభుత్వాలు అన్నీ చేయలేవు కాబట్టి. అయితే దళితులకు వ్యతిరేకంగా, దళితుల మీద దాడులు జరిగిన సందర్భంలో కానీ దళితులకు వ్యతిరేకంగా పథకాలు రద్దు చేశారనే వాదనలు అయితే ఉన్నాయి. ఆ క్రమంలో మీరు అంబేద్కర్ వాది కదా, మీరు ఇట్లాంటి వాటికి నాయకత్వం వహించాల్సింది పోయి ఆ పార్టీలో ఎట్లా చేరతారని కొన్ని పోస్టులు అంటే వెల్కమ్ చేస్తూ వస్తున్నాయి. మీరన్న పోస్టులు కూడా వచ్చినాయి. అయితే నేను ఎట్లా చూస్తానంటే, నేను అంటే ఒక 2 విషయాల్లో నేను ఈ ప్రభుత్వాన్ని అంటే మనం ఒప్పుకుని తీరాల. విద్య, వైద్యం విషయంలో మాత్రం సానుకూలమైన పనులు, మార్పులు జరిగినాయి.
ఒకవేళ పార్టీలోకి వెళ్ళాల్సి వస్తే ఏ ఏ అంశాల మీద అయితే అసంతృప్తి ఉందో, ఏ అంశాల మీద అయితే సమాజంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందో వాటిని మార్చుకునే విధంగా పార్టీలు ముందుకొస్తే నేను అప్పుడు ఆలోచిస్తాను. ఓకే, ఈ సోషల్ మీడియా వేదిక అయితే పామర్ నియోజకవర్గం నుంచి కన్ఫర్మ్ అంటూ కూడా వార్త అయితే చక్కర్లు కొట్టినప్పుడు కూడా మీకు అఫీషియల్గా అయితే రాలేదంటున్నారు. ఒకవేళ నిజంగానే రాని పక్షంలో మీరేంటి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు? రాజకీయంలోకి వస్తున్నామంటూ చెప్తున్నారు. ఇంకా ఈ పార్టీ అయినా మరి ఆల్టర్నేటివ్గా ఏమన్నా అనుకుంటున్న కార్యాచరణ ఎట్లా ఉంది ఏంటి అసలు? వివిధ పార్టీలు టీడీపీ కానీ జనసేన వెళ్ళే అవకాశం ఏమన్నా? అంటే సమాజం చాలా కీన్గా ఎదురు చూస్తూ ఉంది. అంటే ప్రజలకు బాధ్యత వహించేవాళ్ళు, ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, ఒక రాజకీయం రావాలి, ఒక మార్పు రావాలి సమాజంలో అని చూస్తున్నారు. నేను అట్లాంటి సమాజాన్ని నిర్మాణం చేయడానికి నేను మా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకుంటాను. ఇప్పటి వరకు ఒక మేధావిగా చెప్పండి, ఒక సామాన్య వ్యక్తిగా మేధావి చెప్పండి, ఇప్పటి వరకు మీరు చూసినట్లో అధికారం చేపట్టిన తర్వాత ఏ ఏ ఏ పార్టీ యొక్క ప్రభుత్వం అన్నీ కూడా చక్కగా చేయడం ఏది గమనించారు మీరు? అట్లా అన్నీ చక్కగా చేసేటట్లో లేదా ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుకూలంగా నడిచేటట్టయితే తరచూ ప్రభుత్వాలు మారుతూ ఉండవు కదా. అంటే ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిమితులు ఉన్నప్పటికీ ప్రజల కోసం ఇంకా చాలా చేయొచ్చు. అయితే ఎక్కువ మంది వ్యాపారస్తులు లేదా డబ్బు సంపాదించే వాళ్ళు మీరు అన్నట్టు విమర్శలు ప్రతి విమర్శలు చేసేలేదు, నేరమయమైపోయింది అని చెప్పుకునేటట్టు నేరగాళ్లే కాకుండా నిజంగా మేధావులకి లేదా నిజాయితీ పరులకి కొంత అవకాశం ఉంటే రాజకీయాల్లో కొంత మార్పు జరుగుతుంది. అటువైపు కూడా ప్రజలు ఆలోచిస్తారు. అందుకని ఆ రాజకీయాలని అంటే ఒక స్వచ్ఛమైన ఇప్పుడు అసలు ప్రభుత్వం బాధ్యత ఏంటంటే అరిస్టాటిల్, నేను రాజనీతి తత్వవేత్తగా శాస్త్రవేత్తగా అరిస్టాటిల్ రాజనీతి పితామహుడు ఏం చెప్తాడంటే, ప్రజలకు రక్షణ కల్పించడానికి ఏర్పడి ఉత్తమమైన జీవితం ఇవ్వడానికి రాజ్యం కొనసాగుతుంది అని. అంటే ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ప్రజల కోసం పనిచేయడం, ప్రజలకు రక్షణ కల్పించడం. ఇప్పుడున్న వాతావరణం ఏంటి అంటే కొంతమంది దానికి భిన్నంగా లేదు, ఎక్సెప్షన్ ఉండొచ్చు. కొంతమంది మెరుగ్గా చేయొచ్చు, కొంతమంది కాస్త తక్కువ చేయొచ్చు. కానీ ఎక్కువ శాతం ఏంటంటే ప్రజలు ఒక అభద్రతా భావంలో ఉన్నారు. రాజకీయాలు మారాల్సిన అవసరం ఉంది, మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఎందుకు పామరు నియోజకవర్గం నుంచే మీరు అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు నిర్దేశించినట్టు అంటే ఈ సోషల్ మీడియా మీదగా వచ్చిన వార్తలు ఏదైతే ఉన్నాయో పామరు నియోజకవర్గం ప్రధానంగా ఎందుకు ఉంది? నేను అనుకునేదైనా సరే, ఏ రాజకీయ పార్టీ పరిశీలించినా సరే నాకు పామరే. నన్ను అడిగినా నా చాయిస్ పామరే ఉంటుంది. నా నియోజకవర్గం ఒరిజినల్గా నా నేటివ్ నియోజకవర్గం నాది కైకలూరు నియోజకవర్గం కిందకు వస్తుంది. స్టిల్ నీది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నేను ఎస్సీ సామాజిక వర్గంలో నేను అంబేద్కర్ వాదిగా పనిచేసి ఉండడం, అలాగే ఇక్కడ కాలేజీలో ప్రతి ఇంటిలోనూ అంటే ప్రతి ఊర్లో మా స్టూడెంట్స్ ఉంటారు. మీకు తెలియదు, ఈ 4 రోజుల్లో మేము ఫ్లెక్సీలు వేసేస్తాం, పనికి రెడీ అయిపోయాం, పెద్ద హంగామా చేస్తుంటే నేను వద్దు మీరు అంటే వారించాను అనమాట. వారించలేక అంత పరిస్థితి ఉంది. అంటే పామర్ నియోజకవర్గంలో విద్యార్థులు నా దగ్గర చదువుకున్న వాళ్ళు 20 సంవత్సరాలుగా వాళ్ళే ఇప్పుడు గ్రామాల్లో పెద్దలు, అలాగే పార్టీల్లో ఉన్నారు, స్థిరపడి ఉన్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు మా సార్ లాంటి వాళ్ళు రాజకీయ. నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు లెక్చరర్గా ఉద్యమాల తర్వాత ఠాగూర్ సినిమా వచ్చింది. అప్పుడు ఠాగూర్ అనేవాళ్ళు అంటే నేను సంస్కరిస్తాను, ఒక నమ్మకం ఉంది నా మీద ప్రజల్లో, ఈ సమాజంలో. నేను దానికోసమే బతకాలనుకున్నా, దాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలనుకున్నా. ఒక దళితుడిగా చెప్పండి, దళితులకి రాజ్యాధికారం అనేది దక్కాలంటూ కూడా అంబేద్కర్ ఒక ఆశయం. ఆ విధంగానే మరి ముఖ్యమంత్రి కూడా కొనసాగుతున్నట్టు వైసీపీ లీడర్స్ చెప్తున్నారు. ఒకవైపు దళితులను మోసం చేస్తున్నారంటే టీడీపీ జనసేన వీరందరూ కూడా మరి విమర్శలు ఇస్తున్నారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే నిజంగానే ఒక దళితుడికి రాజ్యాధికారం దక్కే విధంగా అడుగులు వేస్తున్నాయి ఇప్పుడు రాజకీయాలు ఎట్లా? అంటే రాజకీయ అధికారం దళితులు, నా నినాదం అదే, నేను పనిచేసింది అదే, నా జీవిత లక్ష్యం కూడా అదే. నేను దానికోసమే ఉన్నాను. అంటే రాజకీయ అధికారమే సమస్యలకు పరిష్కారం అని అనుకున్నాం కదా, అందుకని దానికోసమే పనిచేస్తున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు మనకి రేపు కాక ఎల్లుండి మన ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కానీ, కొన్ని అంటే అనుకూలమైన నిర్ణయాలు కొన్ని ఉన్నా విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే ఏ పార్టీ అయినా సరే విమర్శలు అనుకూల అంశాలు ఉంటాయి.
దానిలో ఉన్న మనుషులను బట్టి కూడా ఆ క్రెడిబిలిటీ ఆ పార్టీకి ఆ పనిచేసే వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది. చూద్దాం ఏ రాజకీయ పార్టీ నేను ముందే చెప్పినట్టు ఆ రాజకీయ నిర్మాణం చేయడం కోసం, రాజకీయ శక్తిని నిర్మాణం చేయటం అయితే నా జీవిత లక్ష్యం. సార్ చివరికి చెప్పండి, ఒక ప్రొఫెసర్ హెచ్ఓడి నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇంకా రిటర్న్ వెళ్ళే అవకాశం అయితే లేదు, ఏం చెప్పదలుచుకున్నారు? టికెట్ అనేది కన్ఫామ్ అయిందని కూడా అనుకోవచ్చా? చివరికి చెప్పండి. అది టికెట్ కన్ఫామ్ అవ్వడం అవ్వకపోవడం అనేది మన చేతుల్లో లేని విషయం. అది ఆయా రాజకీయ పార్టీ ఇష్టం. అయితే నేను ఇప్పుడు ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. నేను రాజకీయాలు బోధిస్తాను, రాజకీయాలు మాట్లాడతాను, కానీ రాజకీయ పార్టీల్లో లేను. నేను రాజకీయాన్ని చేయదలుచుకున్నాను, భవిష్యత్తులో చేస్తాను, ఖచ్చితంగా రాజకీయ నిర్మాణం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్, వీర్రాజు చెప్తున్న మాటలు అయితే ఇప్పటి వరకు కూడా వినడం జరిగింది. ఇంకా రాజకీయాలు అరగ్రంటం చేస్తామన్న మాటకైతే బదులు చెప్తున్నారు. భవిష్యత్తులో అయితే కార్యాచరణ అయితే ఉంటుందంటున్నారు. ఇంకా సీటు వ్యవహారం చూసుకున్నట్లయితే ఆయా పార్టీ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే నా యొక్క నిర్ణయం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారంలోకి చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సీట్ అయితే వచ్చినా రాకపోయినా నేను రాజకీయాల్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు వీర్రాజు ఒక మాటల్లో అయితే వినడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ రాజకీయ అరంగేట్రం గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా 2024 సంబంధించి ఎన్నికల్లో అయితే బరిలో ఉండాలా లేదని ఆయా పార్టీలు అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా ప్రజాసేవ ఇప్పటివరకు కూడా పరోక్షంగా చేయడం జరిగింది. ప్రత్యక్షంగా చూసుకున్నట్లయితే నేను కూడా నిలబడే అవకాశం అయితే ఉంది, రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నారు. ఇంకా మొదటి నుంచి కూడా ఒక సామాన్య వ్యక్తి నుంచి ఇప్పుడు ఒక ప్రొఫెసర్, అలాగే హెచ్ఓడిగా ఏయూ యూనివర్సిటీలో హెచ్ఓడిగా ఉన్న వ్యక్తి నుంచి ఇంకా రాజకీయ అరగ్రంటం కూడా చేస్తున్నారు. ఏదేమైనా సరే దళితులకి న్యాయం జరిగే విధంగా ఎన్నో సామాజిక పోరాటాలు కూడా చేసిన వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి, ఒక వైసీపీ నుంచి పిలుపు వచ్చిందనే ఒక వార్త అనేది సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతుంది. ఇది అఫీషియల్గా అయితే పిలుపు అయితే రాలేదు, కానీ వస్తే దానికి అనుగుణంగానే కార్యాచరణ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో తన కార్యాచరణ మాత్రం స్పష్టంగా మీ ముందు ఉంచుతా అంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ దాస్తో ప్రవీణ్, క్యూబ్ టీవీ, విజయవాడ.